హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరికీ ఈ తేదీ నుంచి 3 పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి. ఒక పథకం ద్వారా 18,000 రూపాయలు, రెండవ పథకం ద్వారా 4,000 రూపాయలు, మూడవ పథకం ద్వారా 13,000 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన వారికైతే అందించనున్నారు. మరి ఏ పథకం ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, మీరు చేసుకోవాల్సిన పనులేంటి, ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని 4 నిమిషాల వరకు పూర్తిగా చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీల నుంచి ఈ ఆగస్టు నెలలోనే 3 భారీ పథకాలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నారండి. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి పెన్షన్ దారులందరికీ కూడా ప్రభుత్వం శుభవార్తను అయితే అందించింది. కొత్త వృద్ధాప్య పెన్షన్, కొత్త దివ్యాంగ పెన్షన్, వితంతు పెన్షన్, నేతన్న పెన్షన్, డప్పుకారులు, చర్మకారులు ఇలా టోటల్ గా 28 రకాల కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పటికే ఈ కొత్త పెన్షన్ల అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు గారితో అధికారులందరూ కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ భర్త లేని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా వితంతు పెన్షన్లకి సంబంధించి ఆన్లైన్ అనేది ఓపెన్ చేశారండి. ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో ఆగస్టు 16వ తారీఖు లోపు మీకైతే టైం ఉంటుంది. మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, అలాగే ఒక ఫోన్ నెంబర్ అనేది ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సిద్ధం చేసుకుని మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి అక్కడ వితంతు పెన్షన్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అది ఫిల్ చేసి మీరైతే కొత్త వితంతు పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 16 లోపు మీరు దరఖాస్తు చేసుకుంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కూడా 4,000 రూపాయలు ప్రతి నెల మీకు పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి. ఇది కాకుండా ఇక మిగిలిన కొత్త వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగ పెన్షన్, 50 ఏళ్ల పెన్షన్లు, నేతన్న పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ ఇలాగా ఈ కేటగిరీ పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఆగస్టు నెల 22వ తారీఖు నుంచి మొత్తం 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించనున్నారు. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం ఇదండి. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారందరికీ 13,000 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నారు. జూలై నెలలో మనకి తొలి విడత తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఈ నెల ఆగస్టు 30వ తారీఖున తల్లికి వందనం 2వ విడత డబ్బులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నారండి. 1వ తరగతి చదువుతున్న పిల్లలు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పిల్లలు వీరికి మాత్రమే 2వ విడత తల్లికి వందనం డబ్బులు అయితే వస్తాయండి. ఇంకా మనకి ఆగస్టు 7వ తారీఖున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం తొలి విడతలో డబ్బులు ఎవరికైతే రాలేదో అటువంటి వారు గ్రీవియన్సీ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎవరైతే గ్రీవియన్సీ పెట్టుకుంటారో వారందరికీ కూడా ఆగస్టు 30వ తారీఖున తల్లికి వందనం తొలి విడత పెండింగ్ డబ్బులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు. సో మనకి ఇది అఫీషియల్ అప్డేట్ అండి, కాబట్టి అలర్ట్ గా ఉండండి. ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా విడుదల చేసినట్లు మనకి ప్రస్తుతం సమాచారం ఉంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు. ఇక మనకి అధికారికంగా దరఖాస్తుల ప్రక్రియ అనేది చేపట్టబోతున్నారండి. మహిళలు ఎవరైతే 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మహిళలందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది వెంటనే పూర్తి చేయాలి. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి. ఈ 2 పనులు ఎవరైతే చేసుకుని ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకి చెందిన మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. మీ అందరూ కూడా ఈ పథకానికి అర్హులండి. ఆగస్టు చివరి వారంలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చేపట్టనున్నట్లు మనకి సమాచారం ఉంది. సెప్టెంబర్ నెలలోనే ఈ పథకానికి సంబంధించి 18,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వారి బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. సో ఇదండి విషయం. 3 పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే మనకున్న అప్డేట్స్ ప్రకారం ఇవే అనమాట. కొత్త పెన్షన్లు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి ఈ 3 పథకాలకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో తప్పనిసరిగా ఈ వీడియోలో చెప్పిన అప్డేట్స్ అన్ని చేసుకోండి, రెడీగా ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.